ఏప్రిల్ లేదా మేలో అయితే టెట్ అయితే జరుగుతుందనేసి మనకి పత్రికలు అయితే రావడం జరిగింది. ప్రపోజల్స్ రెడీ చేస్తున్న స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు టీచర్ల ప్రమోషన్లో టెట్ క్వాలిఫై తప్పనిసరి. వచ్చే 3 నెలలు స్కూల్ ఎగ్జామ్స్ ఎన్నికల డ్యూటీలో వాళ్ళైతే బిజీగా ఉన్నట్లయితే మనకైతే ఇక్కడ పత్రికాముఖంగా అయితే రావడం జరిగింది. టీచర్లకు ఇబ్బంది లేకుండా సమ్మర్లో పరీక్షలు పెట్టాలని సర్కారు యోచన. చివరిసారిగా గతేడాది సెప్టెంబర్లో టెట్ అని మనకి ఇక్కడ మే నెలనేది చూస్తున్నాం. మెగా డిఎస్సి నేపథ్యంలో మరోసారి నిర్వహించాలని కూడా ప్లాన్ అని మనకైతే రావడం జరిగింది. రాష్ట్రంలో త్వరలో టీచర్ ఎలిజిబుల్ టెట్ నిర్వహించాల్సి సర్కార్ భావిస్తుంది. ఈ మేరకు ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్ష పెట్టేందుకైతే స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు అయితే ప్రతిపాదనలకు రెడీ చేస్తున్నట్టు మనకైతే సమాచారం అయితే రావడం జరిగింది. ప్రస్తుతం టీచర్ల ప్రమోషన్లకు లేఅవుట్ క్వాలిఫై తప్పనిసరి. దీంతో వారికి ఇబ్బంది లేకుండా వేసవి సెలవుల్లో పరీక్ష పెడితే అవుటర్ అండ్ ఆఫీసర్లు యోచిస్తున్నట్లు ఉన్నారు. మనకైతే రాష్ట్రంలో చివరిసారిగా గతేడాది సెప్టెంబర్ 15న టెట్ అయితే నిర్వహించారు. ఇటీవల కాంగ్రెస్ అధికారునికి రావడంతో మెగా డిఎస్సి అంశం తెర మీదకి అయితే వచ్చింది. ఇప్పటికీ గత సర్కార్ రిలీజ్ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ మరిన్ని పోస్టులు యాడ్ చేసి సప్లిమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని రాష్ట్ర సర్కార్ అయితే యోచిస్తుంది. ఈ క్రమంలో టెట్ నిర్వహిస్తే ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని కూడా భావిస్తుంది. ఎగ్జామ్స్ ఎన్నికలయ్యాక ఇటీవల విద్యాశాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించాక మెగా డిఎస్సి అవుట్ నిర్వాహకులు పై చర్య అయితే జరుగుతుంది. సో తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో టెట్ డిఎస్సికి మరియు టెట్ మరికి కొన్ని అడిషనల్ పోస్టులుగా వీళ్ళైతే తీసుకొస్తున్నట్టు మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. అలానే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తక్కువ పోస్ట్ రిలీజ్ చేసినప్పటికీ ఆ నోటిఫికేషన్ కాకుండా కొత్తగా నూతన సంవత్సరంలో సప్లిమెంటరీ నోటిఫికేషన్ అంటే కొన్ని పోస్టులు యాడ్ చేస్తూ మనకైతే నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో ఎవరైతే టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో మీ అందరికైతే శుభవార్త. ఏప్రిల్ లేదా మేలో అయితే మీకైతే ఎగ్జామ్ అయితే ఉన్నట్టు మనకైతే అఫీషియల్గా అయితే ఈరోజు అయితే వెలుగు దినపత్రికలు అయితే న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇప్పటి నుంచి మంచి మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. థ్యాంక్ యూ. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ అప్కమింగ్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. లెట్స్ మీట్ అగైన్.